ఇవాళ ముస్లిం సమాజానికి సక్రమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాడు ఎవడు లేడు. ముస్లిం ఫండమెంటలిజం మీద ఒక్కరోజు కూడా వామపక్షవాదులు ఉద్యమాలు నిర్మించడానికి ప్రయత్నం చేయలేదు. అది అవసరం లేదనుకున్నారు. పైగా తెలివి తక్కువ మాటలు మాట్లాడారు. మైనారిటీ కమ్యూనిజం, మెజారిటీ కమ్యూనిజం అని. మైనారిటీ మతోన్మాదం అనేటువంటిది ప్రమాదం కాదు, మెజారిటీ మతోన్మాదం ప్రమాదం అని తెలివి తక్కువ మాటలు మాట్లాడారు. నేను ఒక బహిరంగ సభలో అయితే మీకు సిగ్గుందా? ఈ దేశం చీల్చినప్పుడు మైనారిటీ మతోన్మాదమే చీల్చింది. ఇంకేం నష్టం జరగాలని కోరుకుంటున్నావు? 20 లక్షల మంది చచ్చిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు వచ్చారు. ఆ రోజు నువ్వు అటే బలపరచకూడదు. సిగ్గులేదు. ఎప్పుడు బుద్ధి వస్తుంది నీకు? ఇవాళ కూడా అంటే మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు, తెలివి తక్కువ మేధావులు కూడా. అంతా కూడా ఇక్కడ ముస్లింకి ఇది ప్రోగ్రెసివ్ అని చెప్పినటువంటి వాడు లేడు. బీబీ అబ్దుస్సలాం 26 రోజులు నిరాహార దీక్ష చేసింది హిందూ ముస్లిం ఐక్యత గురించి. ఎక్కడ పారాగ్రాఫ్ లేదు. జయభారత్ తరఫున 600 పేజీల పుస్తకాలు తీసుకొచ్చాం. మక్బూల్ షర్వాని కాశ్మీర్ లో చచ్చిపోయాడు. మేకులు కొట్టి సిలబస్ చెప్పారు. హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని ఇంత చిత్రహింసలు పడుతూ ఆ పిల్లోడు 19 ఏళ్ల పిల్లోడు చెప్తే అతన్ని దుర్మార్గులు పాకిస్తాన్ సైన్యం బుల్లెట్లు కాల్చి చంపారు. పాకిస్తాన్ జిందాబాద్ అనమంటే అనలేదు. అతని గురించి ఎవరు ప్రింట్ చేయలేదు. జయభారత్ తరఫున మేము పుస్తకాన్ని తీసుకొచ్చాం. ఎంతమంది పేరు చెప్పాలి? బ్రిగేడియర్ ఉస్మాన్ గురించి ప్రింట్ చేసాం. అబీద్ హసన్ సఫ్రాని పుస్తకాన్ని మేము విడుదల చేసాం. ఇవాళ దేశానికి నిజమైనటువంటి చరిత్రను స్పష్టంగా క్లారిటీతో మాట్లాడుతున్నటువంటి సంస్థ జయభారత్.